నా పేరు తోడ శ్రీకాంత్ కుమార్. ఈ మూవీ డైరెక్టర్ నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్ టు మా టీం నుంచి. ఎందుకంటే గత 1 మంత్ నుంచి బాగా సోషల్ మీడియాలో అయితేనేమి, న్యూస్ పేపర్స్ అయితేనేమి, టీవీస్ అయితేనేమి బాగా కవర్ చేస్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అది మా పిఆర్ఓ మధు గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మూవీ విషయానికి వస్తే సినిమా అనేది మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎంటర్టైన్మెంట్ అనేది ఒక ప్రధాన అంశం అయిపోయింది. సో ఒక దృశ్యాన్ని ఎలా చూపించాలనే ఉద్దేశంతో ఒక ప్రపంచంలో జరిగే ఒక బర్నింగ్ పాయింట్ని, దానివల్ల కొన్ని లక్షల మంది ఈరోజు చనిపోతున్నారు. అటువంటి సమస్యని సినిమాటిక్గా కమర్షియల్ ఎలిమెంట్స్తో ఒక ఫ్యామిలీ డ్రామా కామెడీతో 2 అమ్మాయిల మధ్య ఒక అబ్బాయి ఎలా స్ట్రగుల్ అయ్యాడు ఏంటి అనే కథాంశంతో ఈ చిత్రం చేశాము. నాకు సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ బాలాజీ గారికి, అదే ఆర్టిస్టులు హీరో ధనుష్, హీరోయిన్స్ హెబ్బా పటేల్ అండ్ రేఖ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అందరూ కూడా అడిగిన వెంటనే సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ఈ క్లైమాక్స్లో వచ్చే కొన్ని సన్నివేశాలు అయితేనేమి ప్రతి ఒక్కరిని కన్నీళ్ళు వస్తాయి అందరికి కూడా. ఈ చిత్రంలో ముఖ్యంగా ఏంటంటే సార్, కథనం అంటారు. కథ అనేది సినిమాకి ఎంత ఇంపార్టెంటో స్క్రీన్ ప్లే కూడా అంత ఇంపార్టెంట్. ఇదంతా ఒక కట్ బ్యాక్ స్క్రీన్ ప్లేతో జరుగుతూ ఉంది. ఒక ఎమోషనల్ జర్నీతో ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతారు సినిమాకి. ఒక మంచి మెసేజ్ ఉన్న పాయింట్ని 2 సినిమాలు పెద్ద సినిమాల మధ్య వస్తుంది. మా ఈ చిన్న సినిమా విజయ్ దేవరకొండ గారి సినిమా, విజయ్ సేతుపతి గారి సినిమా వస్తుంది. ఆ 2 చిత్రాలు కూడా విజయం కావాలని కోరుకుంటాను. అదేవిధంగా మా సినిమా కూడా విజయం కావాలని కోరుకుంటూ రేపు సక్సెస్లో ఏదైనా మాట్లాడచ్చు, మనం ఎక్కువ మాట్లాడకూడదని చెప్పేసి మా ప్రొడ్యూసర్ గారినే మాట్లాడమని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు బాలాజీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ నా తరపున అండ్ మా టీం తరపున. సో ఆగస్ట్ 1కి సినిమా రిలీజ్ అవుతుంది. సో ఓకే, ఆగస్ట్ 1కి సినిమా రిలీజ్ అవుతుంది. సో అందరూ మీ సపోర్టు అండ్ మీ ఆదరాభిమానాలు ఇస్తూ మా సినిమాకి సపోర్ట్ చేయండి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. హీరో ధనుష్ గారు, రేఖా గారు, హెబ్బా పటేల్ గారు సినిమా మొత్తం బాగా సపోర్ట్ చేశారు. అండ్ అలాగే పిఆర్ఓ మధు అన్న మా సినిమాని మంచిగా తీసుకువెళ్ళారు జనాలే కూడా. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలాగే పాజిటివ్ తాకుతూనే ముందుకెళ్ళాలని గట్టిగా అనుకుంటున్నాను నేను. అలాగే అందరూ చూడండి, చూసి మీ అందరి ఆదరాభిమానాలు మాకు ఉండాలి. కొద్దిగా సపోర్ట్ చేయండి మంచిగా. ఈ చిత్రము నా మీద నమ్మకంతో మా ప్రొడ్యూసర్ గారు కథ వినకుండా చేశారండి. ఆయన నమ్మకానికి తగ్గట్టుగానే ఈ సినిమా సెన్సార్కి ముందే ఫిల్మ్ ఫెస్టివల్స్ అవార్డ్స్ వచ్చాయండి. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వాళ్ళు, మన హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ సారథి స్టూడియోస్ వాళ్ళు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో కూడా స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. అదేవిధంగా గోవా 15th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ డైరెక్టర్గా అవార్డు నాకు వచ్చింది, హెబ్బా పటేల్కి వచ్చింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్గా రేఖా వచ్చింది అండ్ నాగమహేష్ గారు కూడా వచ్చిందండి. విడుదలకు ముందే ఫిలిం ఫెస్టివల్స్ అవార్డ్స్ వచ్చిన చిన్న సినిమాకి మీ అందరూ సపోర్ట్ కావాలని కోరుకుంటానండి. థ్యాంక్ యూ అండి. నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ మా పిఆర్ఓ మధు గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇలాంటి మీటింగ్ అరేంజ్ చేసినందుకు. అండ్ అలాగే మా డైరెక్టర్ శ్రీకాంత్ గారు మంచి రైటర్, ఆయన మంచి, అంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అందరికీ. సో థ్యాంక్ యూ సార్ సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ అలాగే హెబ్బా పటేల్ గారు ఇంకా రేఖా నిరోష గారితో కూడా వర్క్ చేయడానికి ఛాన్స్ దొరికింది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ప్రొడ్యూసర్ గారు బాలాజీ గారు, సో ఆయన ఫస్ట్ ప్రొడక్షన్లో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు నేను ఎప్పుడూ ఆయనకి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీకు ఈ సినిమా చాలా స్పెషల్, అంటే మీకు ఈ సినిమా ఎంత స్పెషల్. సో అలాంటి ఒక స్పెషల్ సినిమాలో నాకు మీరు ఛాన్స్ ఇచ్చారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. సో ఆగస్ట్ 1కి మా థ్యాంక్ యూ డియర్ రిలీజ్ అవుతుంది, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ మా కోసం ఇంతసేపు వెయిట్ చేసి వచ్చినందుకు మీడియా వాళ్ళకి. ఏంటో తెలీదు, ఎప్పుడు మాట్లాడినా సరే కొత్తగా అనిపిస్తుంది మీడియా వాళ్ళతో మాట్లాడినప్పుడు, కొంచెం టెన్షన్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ గారికి నన్ను నమ్మి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అలాగే మాకు బ్యాక్ బోన్గా నిలిచిన మా ప్రొడ్యూసర్
సారీ, మాకు బ్యాక్ బోన్ కూడా ఇచ్చిన మా ప్రొడ్యూసర్ బాలాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మధు గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకు యాక్టర్ ధనుష్ థ్యాంక్ యూ సో మచ్. సో మా సినిమా ఆగస్ట్ 1st రిలీజ్ అవుతుందండి. ఖచ్చితంగా మీరందరు థియేటర్స్కి వెళ్ళి చూసి మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ ఆదరాభిమానాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి వచ్చినందుకు ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆగస్ట్ 1st మా మూవీ రిలీజ్ ఉంది. థ్యాంక్ యూ డియర్. సో థియేటర్స్కి వచ్చి అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మార్నింగ్ కూడా హెబ్బాతో మాట్లాడాను సార్. షీఈ్ ఫుల్ ప్యాక్డ్ షెడ్యూల్ ఇన్ కన్నడ మూవీ. అయితే మీరు అడిగినట్టు చెప్పాను అమ్మ, అందరూ అడుగుతున్నారు మెసేజ్ కావాలో చూపిస్తాను అమ్మ. అందరూ మీడియా అందరూ కూడా హెబ్బా రాలేదు అంటారు. కావాలని రావటం లేదా, డైరెక్టర్ మీద కోపం రావటం లేదా, పొట్టు మీద కోపం రావటం లేదా అడుగుతున్నారు. లేదు శ్రీకాంత్ సార్, ఐ లవ్ యూ. సాయంత్రం మీకు వీడియో బయట పెడతాను చెప్పిందండి. వీడియో మెసేజ్ పెడుతుంది, అవన్నీ కూడా షేర్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ. 1 వీక్ ఫస్ట్ 2 days ఏముంది, ఆల్రెడీ జరుగుతుంది కదా. మన పిఆర్ఓ మధు గారు మీలాంటి వాళ్ళందరూ సుమన్ టీవీ నుంచి అన్నీ కూడా జరుగుతున్నాయి. బాగా రెస్పాన్స్ వస్తుంది. మొన్న వచ్చిన మన పొట్టుదూరి గారే సాంగ్ రాశారు, చిక్కిన గుమ్మ అని చెప్పేసి. ఎంత లవర్స్ కూడా దాంట్లో రీల్స్ చేస్తున్నారు. మంచి హిట్ అయింది. స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఏపీ ఫైబర్ నెట్ వాళ్ళకి. మన ఏపీలో అన్ని జిల్లాల్లో కూడా సాంగ్ ప్లే అవుతూ ఉంది. మంచి రెస్పాన్స్ వచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా అడిగారండి. మామూలు కాపీ ఇవ్వండి అడిగారు, అందరూ పంపించాము. సినిమా థియేటర్స్లో కూడా ప్లే అవుతుందండి సాంగ్. రిలీజ్ సార్ ఓ పక్క రౌడీ బాయ్ కింగ్డమ్ రేపు వస్తుంది. ఫస్ట్న విజయ్ సేతుపతి గారి, నిత్య మేనన్ గారి సార్ మేడం వస్తుంది. అది తమిళ్లో మంచి హిట్ మూవీ. ఆ 2 పెద్ద సినిమాలు, పెద్ద బడ్జెట్లో, వాళ్ళ ప్రమోషన్ అంత బడ్జెట్ కూడా ఉండదు మా ఫిలిము. అటువంటి సినిమా వస్తుంది. సో మేము అడిగామండి మెయిన్ సిటీస్కి, హైదరాబాదు, మన తెలంగాణలో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ సిటీస్, అదే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఇంపార్టెంట్ ప్లేస్ అడిగాం. ఒక 40 to 45 థియేటర్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ వెళ్ళిపోయినాయి. పేస్టింగ్ అంతా అయిపోయింది. సాయంత్రం లిస్ట్ వస్తుందండి. మన తెలుగు ప్రేక్షకులు గొప్పదనం ఏంటంటే సార్, సినిమా బాగుంటే అది చిన్న సినిమా అని కాదు, పెద్ద సినిమా అని కాదు, ఖచ్చితంగా టికెట్ పెట్టి మరి చూస్తారండి. ఆ ధైర్యం అయితే మాకుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ సినిమాలు చూశారు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమాలు చూశారు. ఆ ధైర్యంతో ఈరోజు థియేటర్కి వస్తున్నాం. సో ఖచ్చితంగా మా సినిమాని ఆదరిస్తారనుకుంటున్నాను సార్. అంటే ఈ సినిమా అంటే ఛాలెంజెస్ అంటే ఏం లేదండి. ఓపెన్గా చెప్పాలంటే చాలా స్మూత్గా వెళ్ళిపోయింది షూటింగ్ ఇవన్నీ కూడా. అంటే మెయిన్ సో ఫస్ట్ నేను పర్సనల్గా ఛాలెంజ్ అంటూ ఏమీ అలా ఫేస్ చేయలేదు. ఫస్ట్ కొంచెం హెసిటెంట్గా ఉండే అనమాట. హెబ్బా పటేల్ గారితో యాక్టింగ్ చేయడం అంటే కొంచెం అంటే తను చాలా ఫిల్మ్స్ చేస్తూ వచ్చారు. నాది లిటరల్గా సెకండ్ ఫిల్మ్. సో అలాంటిది ఒకటి ఉండింది. బట్ అవన్నీ సార్ట్ అయిపోయినాయి. అప్పుడు ఫస్ట్లో ఈ లుక్ టెస్ట్ అలాంటిది అవుతున్నప్పుడు మేము అంటే మా కమ్యూనికేషన్ అలాంటిది అయిందనమాట. సో అవి కూడా అంత సీన్స్ అవన్నీ కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోయినాయి. సో ఛాలెంజెస్ అంటూ ఏం లేదు. ఛాలెంజెస్ అంటే మెయిన్ ప్రొడ్యూసర్ గారికి ఏదో ఒకటి వచ్చి ఉంటుందేమో. నాకు పర్సనల్గా ఏమీ అవ్వలేదు. సో మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు ప్రొడ్యూసర్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి. సో చాలా బాగా అయింది. మా మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ గారు వచ్చారు. ఆయన చాలా ఇబ్బంది పడ్డానండి నేను. పాపం ఆయన వాళ్ళ అక్కయ్య గారు చనిపోయారు. వాళ్ళ బాబుకి హెల్త్ బాగాలేకపోయినా కానీ డే అండ్ నైట్ నాకు పక్కన కూర్చొని సార్ కాసేపు రెస్ట్ తీసుకుంటాను సార్ అంటే, లేదు సెన్సార్ పెట్టాలి అన్నీ కూడా అన్ని దగ్గరుండి ఆయన సపోర్ట్ చేశారు. ఈ సినిమా మేము మేకింగ్ ఎంత చేసామో దానికన్నా గొప్పగా ఆయన కష్టపడ్డారు. ఈ సినిమా విజయానికి సగం బలం ఆయనదే ఉంటుంది సార్. ఆర్ఆర్ అయితే ఏమి లాస్ట్ క్లైమాక్స్ సీన్స్, ఫస్ట్ హాఫ్లో ఉండే ఆ సీక్వెన్స్ అన్నిటి కూడా ఆ మ్యూజిక్, ఆ బీజం చూస్తే మీకు అర్థమవుతుంది. అంత సాంగ్ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్. మీరు కూడా మాకు మీడియా మిత్రులకి మీ మాటలో చెప్పండి సార్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారు శ్రీకాంత్ గారికి, బాలాజీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చారు. అది అప్పుడే మనం బాగా చేయగలం. సినిమా బాగా తీశారు కూడా, అనుకున్న టైంలో, బడ్జెట్లో కానీ టైంలో కానీ చాలా బాగా చేశారు. సో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ సో మచ్.